నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో వచ్చేసరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు మన ముందున్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ కేసీఆర్ గారు అయితే బస్సు యాత్ర అయితే చేపట్టారు ఆ మిరియాలు కూడా వెళ్ళే దారిలో వాళ్ళ క్యాన్వాకి అయితే భారీగా యాక్సిడెంట్ అయిందని విన్నాము ఏంటి సార్ అసలు యాక్సిడెంట్ ఏంది ఎప్పుడు జరిగింది ఏమైనా ప్రాణాలు కోల్పోయారు ఎవరైనా కొద్దిసేపు క్రిందట జరిగిన న్యూస్ అది అంటే ఒకసారి మాజీ ముఖ్యమంత్రి అనేసరికి ఒక అలర్ట్ అవుతాం కదా దట్టు టైం బాగాలేదు ఇట్లాంటి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇలా జరిగిందని ఒక ఆతృత ఉంటుంది లక్కీగా ఎవరికేం జరగలేదు కాన్వాయ్లో ఏంటంటే అన్నీ కూడా ఒకే నిర్దిష్ట వేగంలో వెళ్తూ ఉండాలి ఒకటి కొంచెం వేగం కొంచెం తక్కువ వేగం అయినా కూడా ముందు వెనకది ఇంచుమించు ఒక 5-6 వెహికల్స్ అని ఉంటాయి కదా కాన్వాయ్ అంటే ఆయన ప్రయాణించేవి కాకుండా వెనక ఒక అంబులెన్స్ లేదంటే వాళ్ళకి పర్సనల్ టీము లేదంటే భద్రతా బలగాలు ఆ తర్వాత కొంతమంది నాయకులు ప్రముఖ నాయకులు ఆయన సెక్రటరీ ఉండి వాళ్ళు ప్రయాణించేది ఇట్లా ఉంటాయి కాబట్టి దగ్గర ఒక 8-10 వాహనాలు ఉంటాయి ఆ ఒకే ఫ్లోలో వెళ్ళాలంటే కష్టం కదా అదేమైనా ఆటోమేటిక్ కాదు కదా ఒక సాధారణ మనిషి మాన్యువల్గా డ్రైవ్ చేసేదేగా ఒక్కొక్కరు ఒక్కొక్క వేగంతో వెళ్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క వేగంతో యాక్సిడెంట్ దొరికినప్పుడు సడన్ బ్రేక్ వేయడం వెనకాల సడన్ బ్రేక్ వేయడం చూసుకోకపోవడం అయినప్పుడు డాష్ ఇచ్చి అట్లా జరిగింది బట్ బై గాడ్ గ్రేస్ ఎవరికి ఏం జరగలేదు అది సార్ అది కాక నిన్న జరిగిన ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో కేసీఆర్ గారు అయితే ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడారు ఈసారి ఖచ్చితంగా మరలా ప్రభుత్వం స్థాపించేది వైసీపీ పార్టీ అని చెప్పారు అలా అంటే వాళ్ళకి నిఘా వర్గాలు ఏదో సమాచారం వచ్చిందంట అసలు ఎవరు ఇచ్చారు ఆ సమాచారం ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో అది నేను చూడలేదు ఆయన అంటే సుమారు 4 గంటల సేపు ఛానల్కి ఇంటర్వ్యూ 3:30 గంటల సేపు జరిగింది అదే 3:30-4 గంటల సేపు లేదు 7 నుంచి 11 ఆల్మోస్ట్ ఆల్ అంటే మధ్యలో యాడ్స్ తీసిస్తే 3.5 hours ఉండొచ్చేమో ఒక 4 hours నిడివి అయితే అది మీరన్న స్టేట్మెంట్ అక్కడ వైసీపీ గెలుస్తుందని చెప్పే ప్రయత్నం చేశారన్న చెప్పారు అదే చెప్పారు కదా అంటే జ్యోతిష్యం చెప్పారు కాబట్టి ఆయనకే తెలియాలి మరి ఎట్లా అంటే అన్ని నేషనల్ సర్వేలతో సహా ప్రతి 10లో 7-8 కూటమికే చెప్తున్నాయి 2 వైసీపీకి చెప్తున్నాయి సో మరి ఈయనకి ఎట్లాంటి సర్వే ఉందో ఈయన ఏమి ఇంటెలిజెన్స్తో చేయించారనో మనకు తెలియదు లేదా 2 ఒకటే అని రేవంత్ రెడ్డి గారు కూడా అంటున్నారు కదా బీఆర్ఎస్ను వైసీపీ ఇద్దరు మిత్రులే ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటున్నారు ఆ వాటర్ విషయంలో కూడా ఆంధ్ర వాళ్ళు తన్నుకెళ్ళిపోయినా కూడా ఇక్కడ ఏం కేసీఆర్ మాట్లాడలేదు అన్నట్టు కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కదా మేబీ అంటే ఆ కేటీఆర్ అయితే మరి ఎవరికి సపోర్ట్ ఇవ్వను నాకు ముగ్గురు కావాల్సిన వాళ్ళే ఎస్ అవును చెప్పారు మరి దానికి మీరేం చెప్తారు నాన్న ఒక పక్కకి వెళ్ళాడు కొడుకు ఒక పక్కకి వెళ్ళిపోతారు అదే ఇప్పుడు కేటీఆర్ గారు ఏంటంటే చాలా లౌకికంగా మాట్లాడారు ఎందుకంటే ఎప్పుడైతే చంద్రబాబు గారు అరెస్ట్ టైంలో అది పక్క రాష్ట్రంతో మాకేం సంబంధం అది మన శాంతి భద్రతల సమస్య అన్నట్టుగా అయినా కూడా బీఆర్ఎస్ అని పేరు మార్చుకున్నదే భారత రాష్ట్ర సమితి అంటే అన్ని వైపులా విస్తరించాలనుకున్న వాళ్ళు పక్క రాష్ట్రంతో ఏం సంబంధం అంటే రేపు పక్క రాష్ట్రంలో పోటీ చేయరా స్ప్రెడ్ అయితే పోటీ చేయాలనుకోవట్లేదా విస్తరించాలనుకోవట్లేదా అక్కడ ఆయనకి చెక్ పడింది సో అందుకు ఈసారి చాలా జాగ్రత్తగా నాకు అందరూ మిత్రులే లోకేష్ ఫోన్ చేసి మాట్లాడతారు జగన్ గారు ఫోన్ చేసి మాట్లాడతారు పవన్ కళ్యాణ్ ఎలాగూ రామ్ చరణ్ కేటీఆర్ క్లోజ్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఓ సందర్భంలో కలిశారు మాట్లాడారు వాళ్ళు ఆ రిలేషన్స్ ఉంటాయి అన్నట్టుగానే చెప్పాడు ఆయన లౌకికంగా చెప్పాడు ఆయన దాని ఏమంటారు డిప్లొమాటిక్ ఆన్సర్ అంటారు దాన్ని ఈయన అంత ఖరాఖండిగా కొండ బదులు కొట్టేటే మాట్లాడతారు కదా ఎందుకంటే చాలా సందర్భంలో చూసాం ఇప్పుడు సార్ మీరు ఇచ్చే ఉపాధి ఏదైతే ఉందో అది సరిపోద్దా అంటే ఏమయ్యా రాహుల్ ఆస్తులు అమ్మిమ్మంటావా అది ఎంత ట్రోల్ అయిందో మనం చూసాం అంటే ఆయన నిక్కచ్చిగా మాట్లాడతారు ఆయనకుండే దాన్ని ఏమంటారు చరిష్మా ఆ తేజస్సే అది ఆయన ఎంతసేపు మాట్లాడిన అలా చూస్తారు జనాలు ఆ వాక్చాతుర్యం కూడా అలాగే ఉంటుంది కేసీఆర్ గారు కాకపోతే 10 ఏళ్ళ తర్వాత పర్టికులర్గా ఒక ఛానల్ స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది మొదటిసారి అనుకుంటా బట్ అంతమంది మీడియా సమక్షంలో చాలా సందర్భాలు మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి అయితే ఈ జ్యోతిష్యం విషయం ఇవన్నీ పక్కన పెడితే అసలు ముందు ఆయన మనుగడలో ఉన్నాను అని చెప్పడానికే మీడియా ముందుకు వచ్చారా అనేది ప్రతిపక్షాల విమర్శ అంటే ఆ కవిత గురించి కూడా నేనైతే మాట్లాడడం జరిగింది నా కూతురు కడిగిన ముక్తిలాగానే బయటకు వస్తుందని చెప్పారు దానికి మీరేమంటారు అది ఆయన ఇప్పుడు కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టుగా ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా ఫస్ట్ ఆమెమి తప్పు చేయలేదే తండ్రిగా ఆయన ముందు నమ్మాలి కదా తర్వాత అనుచరులు మిత్రులు బంధువులు వీళ్ళెవరు నమ్ముతారో లేదో కార్యకర్తలు నమ్ముతారో లేదో విషయం పక్కన పెడితే తండ్రిగా ఆయన బాధ్యత ముందు నమ్మాలి సరే నమ్ముతున్నారు కడిగిన ముత్యంలాగాని ఆవిడ అరెస్ట్ అయ్యి కూడా 4 రోజుల పైన అవుతుందిగా మరి అప్పుడు ఎందుకు స్పందించలేదు తరువాత
ఆయన తుంటి ఎముక ఆపరేషన్ అయిన తర్వాత కూడా 2-3 సభల్లో కూర్చొనే పార్టిసిపేట్ చేశారు. అలా పార్టిసిపేట్ చేసినప్పుడైనా ఎక్కడైనా మాట్లాడారా? మాట్లాడలేదు. తర్వాత ప్రమాణ స్వీకారంకి రాలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఏదైతే ఇట్లా మనది 39 సీట్లు వచ్చి ప్రభుత్వం ఫామ్ చేయలేమన్నప్పుడు కూడా అక్కడికి 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత అది జరిగింది. మళ్ళీ తేరుకున్నాక ఇంట్లో కూర్చుని ఇంట్లోనే సీనియర్ నాయకులతో సమావేశం మాట్లాడారు. అప్పుడు కూడా ఎక్కడ స్పందించలేదా? అంటే చెప్తున్నాను, అప్పటికే ఈవిడి మీద ఈడీ ఇవ్వడము, ఒకసారి ఎంక్వైరీకి వెళ్ళడము, అక్కడ ఫోన్లు తీసుకెళ్ళడం ఇవన్నీ జరిగాయి. అరెస్ట్ అయితే జరగలేదు కానీ. సో అరెస్ట్ అయ్యి కూడా 4 రోజులు అయిన తర్వాత కూడా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు తాపత్రయపడి మీడియా ముందుకు వచ్చి ప్రతిపక్షాలు వేసే బాణాలు విసురుతున్నా కూడా వీళ్ళే పాపం డిఫెన్స్ ఆడుతూ మాట్లాడుతూ వస్తున్నారు తప్ప కేసీఆర్ గారు ఎక్కడ నోరిప్పలేదు. అంటే కేసీఆర్ గారి ధైర్యం ఏంటంటే ఈసారి ఎన్ని ఎంపీ సీట్లు గెలిచిన సరే బీజేపీకి మద్దతు పలిగితే మా కూతురు మళ్ళీ ఎటువంటి ఆరోపణలు ఇప్పుడు ఎదుర్కొన్నాం కదా, అది ఇంకా ఆరోపణలు కూడా ఏముండవు, కడిగిన మృత్యులాగా బయటకు వస్తుందని ఆ ఉద్దేశంలో చెప్పారని బయట ప్రజలు అంటున్నారు. మేబీ ఇప్పుడు అయితే అయ్యుండొచ్చు. కాకపోతే చాలామంది అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు కేజ్రీవాల్ గారిని కూడా అరెస్ట్ చేశారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి. వీళ్ళేమంటున్నారు, తప్పు చేయలేదని అనట్లేదు ఎవరు కూడా. ఇప్పుడు కేజ్రీవాల్ గారిని సపోర్ట్ చేసేవాళ్ళు కానీ, కవిత గారిని సపోర్ట్ చేసేవాళ్ళు కానీ తప్పు చేయలేదు అనట్లేదు. కడిగిన ముత్యంలా బయటకు వస్తారు, న్యాయమే గెలుస్తుందని పిడికిలు బిగించి చూపిస్తున్నారు కానీ నేనేం చేయలేదు, నాకు దీనికి సంబంధం లేదని ఏం చెప్పట్లే ఎక్కడ కూడా. ఎందుకు చెప్పట్లేదు? బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టులో కవిత గారు పిటిషన్ వేసినప్పటికి కూడా అక్కడ ఇంక 2 రోజుల్లో హీరింగ్ వస్తుందనగా ముందు ఆ 2 రోజుల ముందు ఇక్కడ అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. 24 గంటల్లో ప్రొడ్యూస్ చేయాలంటే కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. వెంటనే అక్కడ 2 డేస్ తర్వాత సుప్రీంకోర్టులో హీరింగ్కి వస్తే లేదు మేము విత్డ్రా అయిపోతున్నామని చెప్పారంట కవిత గారి తరపున లాయర్. ఎందుకు అలా చెప్పారు? మీ దగ్గర పిటిషన్ వేసి మీది ఇంకా పెండింగ్ ఉన్నప్పటికి కూడా వాళ్ళు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేశారు అని చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేకపోయారు? అంటే సంథింగ్ ఈజ్ దేర్ బిహైండ్ ది సీన్స్. తెర వెనక ఏదో ఉంది, ఏదో జరిగింది, మరి అయిపోయింది. మరోవైపు శరత్ చంద్రారెడ్డి, బుచ్చిబాబు, మాగుంట, ఆ తర్వాత ఆవిడ బినామీ కవిత గారి బినామీ పిల్లై, వీళ్ళందరూ బలమైన వాంగ్మూలం ఇవ్వకుండా ఆవిడని అరెస్ట్ చేయరు కదా. ఇంటికి వచ్చి మరి అరెస్ట్ చేసి కుటుంబ సభ్యులకి ఇన్ఫార్మ్ చేసి మరి అరెస్ట్ చేశారా? స్పెషల్ ఫ్లైట్లో తీసుకెళ్ళిపోయారుగా. కాకపోతే ఈయన కొద్ది రోజులుగా మీడియా ముందు కనబడట్లేదు కాబట్టి మరోవైపు శ్రేణులు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ వైపు జంప్ అవుతున్నారు, కొంతమంది బీజేపీ వైపు జంప్ అవుతున్నారు. ముందుకు ఉండేది లోక్సభ ఎన్నికలు. ఈసారి మనం కొద్దిగా కనీసం 10 స్థానాలను కేటీఆర్ గారు అంటున్నారు, కనీసం 2-3 స్థానాలను గెలుచుకోకపోతే మనుగడలో ఉన్నట్టా లేనట్టా? నెక్స్ట్ పరిస్థితి. నిన్న కూడా మొన్న సీఎం రమేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా. ఆయన ఏమంటున్నాడు, తెలంగాణలో బీఆర్ఎస్ చాప చుట్టేయడానికి 100 రోజులు పట్టిందేమో, అంటే పూర్తిగా ఒక్కొక్కరుగా వెళ్ళిపోయి కొంచెం దాని ఇమేజ్ తగ్గడానికి. అదే ఆంధ్రాలో అయితే 100 గంటలు చాలు అన్నట్టుగా మాట్లాడారు. ఆ సందర్భంలో అంటే బీఆర్ఎస్ కొద్దిగా దాని ప్రభావం తగ్గిందని చెప్పారు కదా ఆయన. అవును, అలా ఆ ఫీలింగ్ చాలా మందికి ఉంది కదా. ఇక్కడ బీఆర్ఎస్ అంత ప్రభావం లేదు. రేపు పార్లమెంట్ ఎన్నికలు కూడా కాంగ్రెస్ ఎక్కువ గెలుచుకుంటుందని కూడా సర్వేలు చెప్తున్నాయి కదా. ఇంతకీ ఆయన ఇక్కడేం గెలుచుకుంటారని చెప్పారు ఆయన లోక్సభ స్థానాల్లో? అది చెప్పలేదా? పక్క రాష్ట్రంలో ఏ పార్టీ ఏది గెలుచుకుంటుందో చెప్పిన వ్యక్తి ఇక్కడ లోక్సభ ఎన్ని స్థానాలు తెచ్చుకుంటుంది బీఆర్ఎస్ అని చెప్పలేదా? సికింద్రాబాదే బల్లగుద్దినట్టు చెప్తున్నారు, మిగతావి బల్లగుద్దినట్టు చెప్పలేకపోతున్నారు. అంటే మిగతా 16 స్థానాలు కూడా డౌట్ఫుల్. మరి వాళ్ళు ముందు చెప్పాలి కానీ పక్క రాష్ట్రం గురించి ఎందుకు చెప్తున్నారు? ఇది ఒక రాజకీయ వ్యూహం. సో అంటే జగన్ గారికి, కేసీఆర్ గారికి ఏవో ఉన్నాయి అన్నట్టు కూడా చాలామంది చెప్తారు, వీళ్ళ ఇంప్రెషన్. అందుకే మేబీ మరి కేసీఆర్ గారు ఎన్ని విసిరారు కేసీఆర్ గారు అండ్ టీము ఎలక్షన్స్ ముందు. ఆంధ్ర అంటే చెమ్మచీకట్లు, తెలంగాణ అంటే వెలుగులు, ఆంధ్ర అంటే సింగిల్ రోడ్డు, తెలంగాణ అంటే డబుల్ రోడ్డు, ఆంధ్ర అంటే అక్కడ ప్రజలు విసిగిపోయారు, అభివృద్ధి లేదని, అందరూ హైదరాబాద్కు వస్తున్నారు, ప్రాజెక్టులన్నీ ఇక్కడికే వస్తున్నాయని హరీష్ రావు గారు ఒక పక్క, కేటీఆర్ గారు ఒక పక్క, కేసీఆర్ గారు ఎంత మాట్లాడినా కూడా వైసీపీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఒక మాటని అన్నారా? ఎందుకు అనలేదు? వీళ్ళకి వాళ్ళకి సయోధ్య ఉన్నాడు క్లియర్. ఓకే, సో కాబట్టి ఆయన ఆ ఫేవరిజంతో చెప్పుంటారు అక్కడ ప్రభుత్వం అది వస్తుందని. పైగా నేను ఉన్నాను సుబ్బ, నేను మళ్ళీ నా సత్తా ఏంటో చూపిస్తాను అన్నట్టుగా మీడియా ముందుకు వచ్చారని నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.